హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఏంటి గిన్నెలో ఈ విత్తనాలు అనుకుంటున్నారా? ఇంకా సమ్మర్ వస్తే ఇంకా విత్తనాలు అండ్ వెజిటేబుల్స్ గార్డెనింగ్ టిప్స్ ఇవే ఉంటాయండి. సో అయితే నేను విత్తనాలను ఎలా స్ప్రౌట్ చేసుకోవాలి, ఈజీగా ఎలా జర్మినేట్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే సాయిల్లో వేస్తే కొన్ని విత్తనాలు బాగానే స్ప్రౌట్ అవుతాయి, బట్ ఇలాంటి బెండకాయలు అలాంటివి అయితే చాలా టైం తీసుకుంటాయండి. అవి అవుతున్నాయా లేదని ఇది ఒక టెన్షన్ ఉండిద్ది అనమాట, క్యూరియాసిటీ. ఎందుకంటే తక్కువ టైంలోనే మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవాలంటే మనకి ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. బెండకాయ విత్తనాలు మంచిగా నానబెట్టుకున్నానండి. అంటే 24 అవర్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత ఇలా వెట్ టిష్యూలోకి తీసుకొని చక్కగా క్లోజ్ చేసేసి ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేశానండి. గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, అంటే గాలి తగలకుండా కొంచెం డార్క్ సైడ్ పెట్టుకుంటే, డార్క్ ఏరియాలో పెట్టుకుంటే కొంచెం మంచిగా త్వరగా స్ప్రౌట్ అయిపోతాయి. నేనైతే కొంచెం లైట్ ఉన్న ఏరియాలోనే పెట్టాను, బట్ టిష్యూలో వేసేసి ఎయిర్ టైట్ బ్యాగ్లో తీసి పెట్టుకున్నాను అనమాట, జిప్ లాక్ బ్యాగ్లో. మీరైతే ఎయిర్ టైట్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా యాడ్ బీన్స్ అన్నీ వేసేసానండి. ఎందుకంటే ఇవి నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్న సీడ్స్ అనమాట. ఫేస్బుక్ మార్కెట్లో అవుతాయో లేదోనని నాకు డౌట్ వచ్చింది. కొన్ని సీడ్స్ అయితే లాస్ట్ ఇయర్ నేను పండించినవి ఉన్నాయి. చూడండి, ఇవి పర్పుల్ కలర్ బీన్స్ అనమాట. అంటే పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు ఇవి. బట్ ఒక్కటి కూడా అవ్వలేదు. నేను 4-5 సీడ్స్ వేసాను, బట్ ఒక్కటి అవ్వలేదు. ఇవేమో కొన్ని ఓక్రా అంటే బెండకాయలు అండ్ చిక్కుడుకాయలు అండ్ యాడ్ బీన్స్ ఉన్నాయి. అన్నీ కొంచెం స్ప్రౌట్ అయినాయి అండి. ఈ స్టేజ్లో మనం సాయిల్లో వేసేసినా కానీ మంచిగా ప్లాంట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ వేయకుండా ఇట్లా పెట్టినా కానీ మంచిగా ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇందులో. సో అన్డౌటెడ్లీ ఇవి అవుతున్నాయి అండ్ కొన్ని అయితే అవ్వట్లేదండి. ఇదైతే ఇంకా అసలు వరస్ట్ అనమాట. నేను కొన్న దాంట్లో ఈ వెరైటీ అసలు ఇదేంటో కూడా తెలియదు నాకు. కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నా. అస్సలు ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వేసాను ఉంటానండి. లాస్ట్ ఇయర్ కూడా వేసాను, అస్సలు స్ప్రౌట్ అవ్వలే, ఏం అవ్వలే. అది భూమిలో పెట్టినా కానీ రాదు అండ్ టిష్యూలో పెట్టినా కానీ రాదు అనమాట. ఈ సీడ్స్ వేస్ట్ అనమాట. $2 $3 పెట్టుకున్నాను అది. అండ్ ఇవేమో గోల్డెన్ బీన్స్ అండ్ గ్రీన్ బీన్స్, ఓక్రా అండి. ఓక్రా మాత్రం తెగేసేసాను అనమాట. అంటే చూడండి, ఈ సీడ్ స్ప్రౌట్ అవ్వలేదు. అలా కొన్ని సీడ్స్ అవుతున్నాయి అనమాట, కొన్ని సీడ్స్ అవ్వట్లేదు. అది బెండకాయ అయితే ఒక 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈ యాడ్ బీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏంటంటే ఒక 10 to 15 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోయిందండి. తర్వాత టిష్యూలోకి మార్చేసేయాలి. ఒకవేళ కాదు ఎక్కువసేపు నానబెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం ఈ చిక్కుడు ఇలాంటి యాడ్ బీన్స్కి ఏంటంటే తొందరగా ఆ విత్తనం అనేది స్పాయిల్ అవుతుంది అనమాట. సో అందుకని ఒక 10 to 14 అవర్స్ మినిమం నానబెట్టుకొని ఇంక తీసేసేయండి. ఒకవేళ కాదు అనుకుంటే ఇంకా సాయిల్లోనే వేసుకోండి. బెండకాయలు ఇలాంటివి అయితే కొంత తొందరగా అవ్వవని చెప్పి నేను ఈ టిప్పు షేర్ చేశాను. ఒకవేళ కాదు సొరకాయలు ఇలాంటివి అయితేనే కొంచెం సాయిల్ వెట్గా ఉంచి మంచిగా ఎప్పుడు కూడా డ్రై అయిపోకుండా పూర్తిగా కొంచెం వెట్గా ఉంచుకుంటే చక్కగా అవి కూడా స్ప్రౌట్ అవుతాయండి. నాకైతే బెటర్ ఆప్షన్ ఏంటంటే సొరకాయలకి అండ్ బీరకాయలకి ఇలాంటి వాటికైతే భూమిలో వేసేసుకుంటమే బెటరు. ఒక 10 to 12 days 15 days పట్టినా అవి వస్తాయి. కానీ బెండకాయలు అలా కొన్ని అవ్వవు. మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇలాంటిది ఫాలో అయ్యారనుకోండి ఈజీగా అవుతాయి. అండ్ నేనేంటంటే టైం వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి ఇంట్లో అయితే మాకు టెంపరేచర్స్ మామూలుగా మెయింటైన్ చేస్తాం కదా, బయట అయితే కొంచెం లో టెంపరేచర్స్కి వెళ్తాయి కాబట్టి సో నేను ఇంట్లోనే ఇలా మొత్తం అన్నీ ప్లాన్ చేసేసుకొని టెంపరేచర్స్ కొంచెం మంచిగా అయిన తర్వాత ఇట్లా బెడ్లోకి మార్చేసుకుంటున్నానండి. ఈ యాడ్ బీన్స్ ఇవన్నీ కూడా నేను స్ప్రౌటింగ్ వచ్చినవేనండి. ఇవన్నీ చిక్కుడుకాయలు, ఇవేమో గ్రీన్ బీన్స్ అనమాట. ఇవన్నీ ఓక్రా అండి. ఓక్రాలో అయితే కొన్ని పోయినాయి, కొన్ని కొంచెం స్టేబిలిటీ వచ్చింది అండ్ కొన్ని అయితే ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి లేటెస్ట్ బ్యాచ్ చేశానండి. అంటే కొన్ని మొత్తం పోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇలా పెట్టాను అనమాట. సో టెంపరేచర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సాయిల్ కొంచెం వెట్టగా ఉండాలన్నమాట. ఉంటే ఏంటంటే మనకి స్ప్రౌటింగ్ వచ్చి చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, అవి పెద్ద ప్లాంట్గా అయినప్పుడు పెద్ద కేర్ ఏం తీసుకోక్కర్లేదు, మొక్కలోనే వంచాలన్నమాట. అందుకని మొక్కగా ఉన్నప్పుడు కేర్ ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇది ఇంత చిన్నగా ఉంది, ఎన్ని పూలు పూసేసిందో. అండ్ ఇవన్నీ చామంతి మొక్కలు అండ్ టమాటా మొక్కలు పెట్టానండి. ఇక్కడ వేస్ట్గా ఉన్నాయని చెప్పి మెంతులు వేసాను, ఆ మెంతు కూర వచ్చిందనమాట. సో ఇంకా స్ప్రౌట్స్ చాలా వేశారు. ఇంకా ఏంటి ప్లాంట్స్ కొన్ని చూపించారు అనుకున్నారు కదా, ఇదిగోండి ఈ బెడ్లో కూడా వేసాను అనమాట. ఇటు సైడ్ లాస్ట్ సైడ్ ఉన్నాయన్నీ, ట్రిల్స్ సైడ్ ఉన్నాయన్నీ వేసానండి.
ఆ స్ప్రౌటింగ్లో వచ్చినాయి అని అనమాట. బెడ్లో వేసుకొని ఇప్పుడు వేసామనుకోండి ఇంకో 15 days డిలే అయ్యేది. సో నేను ముందే ఇంట్లోనే ప్లాన్ చేసేసుకొని తర్వాత తీసుకొచ్చి బెడ్లో పెట్టుకున్నాను అనమాట. సో అట్లీస్ట్ ఇప్పటికి లీవ్స్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇవన్నీ వంకాయలు అండ్ టమాటాలు అనమాట. ఇవేమో ఒకటి నేతి బీరకాయ అనమాట. ఎంతవరకు ప్లాంట్స్ పెద్దగా అయ్యి వస్తాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇలా వేసాను. అండ్ ఇవన్నీ ద్రాక్ష, అక్కడేమో కొంచెం కాకరకాయ వేసాను అనమాట. ఇలా అయితే నా గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. మీరు కూడా మంచిగా గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఈ ఇయర్ మీకు మంచి ఈల్డ్స్ రావాలి, హార్వెస్ట్ రావాలి అని చెప్పి. అండ్ నాది ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.